పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీ యొక్క సంకల్పాలతోటి పాత ప్రపంచమును విధి పూర్వకంగా పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే కార్యం చేసేదే ఉన్నది. చేసే సమయం ఆసన్నమైంది. అనగా ఆత్మలందరి యొక్క కోరిక అలౌకిక లౌకిక ప్రపంచం యొక్క కోరికలను తీర్చటం. కల్పవృక్షం లాగా మీరు అయ్యి తమ తమ ధర్మంలో నెంబర్ వారుగా సెట్ అయిపోయినటువంటి వాళ్ళని ఆ యొక్క లెక్కానుసారంగా సత్యుగంలోకి వస్తూ ఉంటారు. అందుకని ఈ సమయంలో బాప్ మీ యొక్క సంకల్పాలను సరిగా నడిపించడానికి డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. అనగా సనాతన ధర్మం వాళ్ళే అనేక ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. మరి మిమ్మల్ని సనాతన ధర్మంలోకి తీసుకొని రావటానికి, సత్యుగంలోకి తీసుకొని వెళ్ళుటకు, అనగా బేహద్ ప్రపంచంలోకి, అవినాశి ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళుటకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. మీ యొక్క కార్యక్రమంను సఫలతాపూర్వకంగా సంపన్నం చేయండి. సంపూర్ణ రూపంలో సంపన్నంగా అయితే మీరు సఫలతాపూర్వకంగా సక్సెస్ అవుతారు, చేయగలుగుతారు. ఏ విఘ్నాలు లేకుండా. బాపు పిల్లలైన మీ యొక్క సంకల్పాలు ఒక్కొక్కరిది తెలుసు. జీవన్ముక్తి ఆత్మలు సర్వాత్మల యొక్క కళ్యాణం చేయగలుగుతారు అని. ఎంతవరకైతే మీరు స్వయం మీ యొక్క తనువు, మనసు, ధనము, సమయం, సంకల్పం, సంపర్కం అన్నిటి నుండి కూడా బయటపడితే, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే 100% నిర్బంధనంగా అయ్యి సేవ చేయగలుగుతారు. లేకపోతే సంపన్నంగా కాలేరు, ఇచ్ఛాముక్తిగా కూడా కాలేరు. అనగా 100% సంతృప్తి ఆత్మగా ఆత్మలందరి యొక్క కళ్యాణానికి నిమిత్తంగా అయ్యి పురుషార్థం చేయాలి. దీనితో పాటు ఒక్కొక్క జ్ఞానవంతులు, బుద్ధివంతులు యొక్క ఆత్మలు విధిపూర్వకంగా యుక్తియుక్తంగా తమ కార్యాన్ని సంపన్నం చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క కార్యమును మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఇది చిన్న పెద్ద కార్యం కాదు. ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వంను ఇచ్చేది అది నెంబర్ వారీగా. కనుక పిల్లలు బాపు యొక్క ఒక్కొక్క మాట పైన నిశ్చయాన్ని పెట్టుకోండి. సమయం అనుసారంగా మీరు తమో ప్రధాన ప్రపంచం నుండి సతో ప్రధాన ప్రపంచంలోకి, అవినాశి ప్రపంచంలోకి వెళ్ళటానికి తమ మన్ బుద్ధి వైపు అటెన్షను ఇవ్వండి. లేకపోతే బాపు చెప్పినటువంటి విషయాలపైన 100% నిశ్చయం పెట్టుకోలేరు. బయట బాహ్య ప్రపంచంలో అటెన్షన్ ఇవ్వకుండా బాపు పైన 100% నిశ్చయం పెట్టుకొని ఖుషీగా ఉత్సాహ ఉల్లాసంతో ముందుకు వెళ్ళండి. పిల్లలైన మీరు ఇప్పటి వరకు త్యాగము మరియు తపస్సు చేస్తూ బాప్ మీ యొక్క సీట్లో సెట్ అయ్యే విధంగా చేస్తారు. తర్వాత మీ యొక్క తనువు, మనసు, సమయం, సందర్భం, సంపర్కము అన్ని వైపులా కూడా ఏ ప్రాబ్లం రానికుండా చేస్తారు. ఇక ముందు మీకు ఆనందమే ఆనందం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ మీ అనుభవంలోకి వస్తున్నాయి. అనుభవాలు పెంచడం కోసమే. మీరు అనుభవీ మూర్తులుగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాయి.
దీనితో పాటు సమయంను మీకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. మీ యొక్క బుద్ధి అనే పెట్టెలో బాపూజీ ఇచ్చినటువంటి డైరెక్షన్ని సంభాళించుకొని పెట్టుకోండి. జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకోండి, పెట్టుకోండి. ఇవి రాబోయేటువంటి సమయంలో మీకు చాలా ఉపయోగపడతాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.